ఎక్కడో తెలుసా నీవు అపరాధం ఎవరంటే గాంధీ మన చేతనుకొని బాణవసములు 1కి 2 1కి 10 10కి 100 100కు 1000 1000కు లక్ష లక్షకు కోటి ఇట్లు కోట్లాది కోట్లు బాణవసముల గురించి నిన్ను నీ సహోదరులు అని జగలుగుతుంది. నీ మాట ఎవరు బాధపడ్డారు? ఎట్లుంటావో పుట్టివాడు వామనంతం వచ్చి బలి చక్రవర్తి వెళ్ళావు ఏమని అడుగులేదండి. బలి చక్రవర్తి వెళ్ళాడు కదా ధర్మాత్ముడిగా 3 అడుగులు కానపడిగా ఇచ్చాలా ఏం చేయాలి అతను 3 అడుగులు ఇవ్వలేదు. పాత వాళ్ళు పెట్టయినాడు కదా 3 అడుగులు పాత పెట్టయినాడు అంటే ఎన్ని నీటి వాక్యం ఈ ధరాతలాన్ని ఎదురుగా ఎదేశ రాజోదరు ఎందరో వెళ్ళారు. ఎవరు వెళ్ళారా ఏమయ్యా ఈ ధరాతలాన్ని ఎదేశ ఎందరో రాజు అందుకని చక్రవర్తి వెళ్ళారు. ఎవరు నమ్మకం వెళ్ళారా లేదా ఇప్పుడు కూడా ఉన్నట్టు చూస్తున్నారు. తదుపరి ఎవరు వెళ్ళారు వారికి చిత్తమేని ఆ పరమేశ్వరుడు కాపాడుతున్నాడు. అవునా ఎన్ని నీతి వాక్యంతో చెప్పాను మాటలు వినా
ఎందుకు ఇవ్వాలి? మరి వారి అర్ధరాజ్యము నీవు అర్ధరాజ్యం కాదు. వారి అర్ధరాజ్యము నీవు దూరమున ఓడికి నీవు వసమ చేసుకున్నావు. జోబుల కోరింది 2 వరాలు. ఏంటంటే భర్తల దాసునికి వారి ఆయన దాసు అదే జోబుని దాసు ఉంచుకోలేదే. తదుపరి వాడిన మాట వారి రాజ్యం కోరినట్టు జోబులు కోరితే మరి ఇవ్వగలరా? తప్పయ్యా. ద్రౌపది కోరినట్లుగా కాదు. తదుపరి అన్నమాట ఓడిన వారు 12 వర్షముల అరణ్యవాసము 1 అజ్ఞాతవాసము గడపొచ్చిన పిదప వారి అర్ధరాజ్యము వారికి ఇచ్చినట్లుగా ఆనాడు అప్పుడు వస్తువులు రాజ్య భ్రష్టులైన వారికి రాజమార్గంలో చట్టం తెలియదా? చట్టం మీకు తెలుసా తెలియదా? 13 వచనంలో రాజ్య భ్రష్టులైన వారికి రాజ్యాన్ని కోల్పోయినట్లేదు. అందుకని మోసం చెప్పిన మోసం మనంతుని రాజు చేశామన్నమాట. అర్ధరాజ్యం మిమ్మల్ని అదయో వినవో అర్ధరాజ్యం మిమ్మల్ని అదయో వినవో 5 గ్రామముల అదయో వినవో అది ఇవ్వగలరు. 5 పట్టణములు అడిగారు. అది కాదనుకుంటున్నారు. ఇక ఇంద్రప్రస్థపురం పైన ఇచ్చి వారును నీరును పాలు నీరు వలె కలిసి అంటే ఇచ్చేది నీకు అర్థం కావాలా? నేను చెప్పలేదు కాదయ్యా, అర్థరాజు కాదు, పంచపురంలో ఉంది. ఏమన్నాడు? ఇవ్వనన్నాడు. తదుపరి చిటికెడు మట్టి రుచి చూడడానికి ఏమన్నాడు? సూది మన మోపిన చోటు, సూది మన మోపిన చోటు ఇవ్వనన్నా. మళ్ళీ రాజు మారుతాయంటయా? కాదు, యుద్ధం చేస్తున్నాగా రాజు ఇచ్చేది. ఒక చిన్న సామెత ఒకటి చెప్తున్నాను. ఎలనొక సాగు సంగు ఇలనొక సాగు సంగు నిలునే పరచంబడి వాని మూడింగము తాము పతను గతంబులకు పతంగు గుణగలక్కుల మదీనతల ఒక చెంబడి వాడు చేపలు పట్టుకుని వచ్చి వలను కళ్ళ మీద ఆనవైపు వెళ్ళాడు. అందుక చేప తప్పించుకుని ఉండగా ఈ చేపను ఆహారంగా వదిలిపోయిన కోడి ఆ వల ఎందుకు చిక్కి బెక్కరించినది. తప్పుదప్పున అదే విధంగా అదే ప్రకారం పాండవులకు నీవు విద్యలో ప్రావీణ మనుషుడు. వారికి ఏమైనా ఒక విద్య తెలుసా? కాదయ్యా, నేర్చుతామా చెప్తామని పనులను పరిశీలని ముడ్డాయి వేషము, బొడ్డుల మాణిక్యము, వీపుల విద్యాములు, హస్తముల ధనరేఖ, పాదముల భద్రరేఖ, నవరత్నగలిగినటువంటి కిరీటం అయ్యారే ఆదిగా కలిగినటువంటి సోదరుడు, తండ్రులు, గురువులు, తాతలు, పుత్రుడు ఎందరో ఉన్నారు. ఉండవచ్చు కాదయ్యా, వచ్చిన మాకేం పదవా? వారికి భయపడమంటున్నారు. మోహన, స్తంభన, వశీకరణ, ఇంద్రజాల, మహేంద్రజాల, దిగ్బంధన, వాగ్బంధన, గజమృతి, నరమృతి, పాకశాస్త్ర, కళాశాస్త్ర, నాట, గోత,
జలస్తంభన, వాయుస్తంభన, నలవృతి, గజవృతి ఇటువంటి 64 విద్యల్లో ప్రవీణ మనుషులు నేను. ఎన్ని విద్యలు నీవేమి చేయగలవు మానవుడు. అంతేగా కట్టుకున్న భార్యను ఎవరిని అవమానపరుస్తుంటారా నువ్వు చెప్పు. మాటకు కట్టుబడి కట్టుకున్న భార్యను సీర వెలుపిస్తా ఉంటే వాడు కొత్త ముత్తైదులు తల ఉంచుకున్నారు. సిగ్గులా ఇప్పుడు నన్యం చేస్తారట. అన్న మాటకు ఏదాలన్నట అన్నమాట నన్ను తెలిసి అన్న ఆజ్ఞానుసారము భయపడి కాదు. చూడా నేను ఉన్నంతవరకు రాజు విజయాలు పూజలు నీ ప్రాణ